జల్సాలు చేసేది ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఉండి కనీసం శాసనసభకు రావటంలా దీన్ని అడగండి పేటీఎంస్. అన్నా లోకేష్ అన్నేమో ఒక సెలవు దినం రోజు ఎక్కడి నుంచి గన్నవరం నుంచి అక్కడికి వెళ్ళేసి కొలంబోకి వెళ్ళి మ్యాచ్ చూసుకొని మళ్ళీ రాత్రి వచ్చేసి తెల్లారితాలకి మళ్ళీ మీటింగుల్లో పాల్గొంటూ ఆయన బాధ్యతలు నిర్వర్తించాడు. నువ్వు ఎమ్మెల్యేగా ఉండి కనీసం శాసనసభకు రావటంలో ఏం పీకే పని ఉంది మీకు అని అడగండి పేటీఎంస్. ఈరోజు లోకేష్ గారు అంతమందిని కార్యకర్తలను కలిశాడన్నా, నువ్వు నీ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కానీ ఆయన కలిసిన దాంట్లో 10% మందినన్నా కనీసం నువ్వు కలిసావా? కలవలేదే. మీరు ఆలోచించండి. వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ మిమ్మల్ని ఏ విధంగా వాడుకుంటున్నాడో జగన్మోహన్ రెడ్డి ఆలోచించండి. లోకేష్ గారు తమ కార్యకర్తనే అధినేత అని చెప్పాడు. మీ బ్రతుకులేంటి? ఈయన కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ పెట్టాం. మొన్న కూడా మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తకి ఎవరికి బాగలేదంటే మీ పార్టీ నాయకత్వం పట్టించుకోకపోతే పార్టీలు చూడకుండా ఈరోజు మానవత్వంతో ఈరోజు సాయం చేశాడు. అది లోకేష్ గారి మనస్తత్వం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్తాడు నా మతం మానవత్వం అని చెప్పి చేతులు ఇట్ట కట్టుకొని అమాయకంగా. కానీ అతని మతం మానవత్వం కాదురా, సైకోతత్వం రా నాన్న, తెలుసుకోండి. ఎందుకంటే మీ నాయకుడు కనీసం కార్యకర్తలకు దగ్గరికి రాని ఈరోజు అపోజిషన్లో ఉంటే కనీసం అసలు ఈ రాష్ట్రంలోనే ఉండడు. వారంలో 3 రోజులు బెంగళూరులో ఉంటాడు. ఏం బీకే పని బెంగళూరులో ఏం చేస్తామని అడగలేరా మీరు? ఈరోజు లోకేష్ గారు ఒక సెలవు దినం రోజు ఒక వెళ్ళేసి వచ్చి ఆయన సొంత నిలతో వెళ్ళేసి వస్తేనే మీరు ఇట్లా అరుచుకుంటున్నారే. కనీసం మీ నాయకుడు ఏడుండి కనీసం కార్యకర్తల కన్నా టచ్లో ఉండొచ్చు కదా. లేదు. అసెంబ్లీకి ఆయన రాకపోయాడు, కనీసం ఎమ్మెల్యేలన్నా పంపించు కదా, అది పంపించలేడు. కౌన్సిల్లో ఏదో బొత్స గారు లాంటి వాళ్ళు పోరాడుతూ ఉంటే బొత్స గారు లాంటి వాళ్ళ స్థాయిని దిగజార్చడం కోసం వాకౌట్ చేసి వచ్చిందనమని అక్కడ వాకౌట్లు చేసేస్తున్నారు. ఇది మీ చరిత్ర. మీరు కూడా ఈరోజు లోకేష్ గారి గురించి, లోకేష్ గారు చేసిన సహాయాలు కావచ్చు, లోకేష్ గారు ప్రజలతో ఉన్న కనెక్టివిటీ కావచ్చు, దాంట్లో 1% మీకు లేదు. ఈరోజు మీరు కూడా లోకేష్ గారి గురించి మాట్లాడతారా? అవగాహన పెంచుకోండి. మీ నాయకుడు కనీసం మీకు ఏమన్నా రేపు ఏదన్నా అయితే కనీసం మీ నాయకుడు కూడా పట్టించుకోడు మిమ్మల్ని. ఏదైనా యాక్సిడెంట్ అయిందో లేకపోతే ఇంకేదైనా జరిగిందనుకో కనీసం పట్టించుకోడు. ఇక్కడ మొన్న భాస్కర్ అనే కార్యకర్తకు మీ పార్టీ ఆయనకు వస్తే కనీసం పట్టించుకోవాలా? తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు పార్టీలు చూడకుండా ఒక మానవత్వంతో సాయం చేశాడు. అది ఆయన చూసి నేర్చుకోమని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారిని.